మిల్లెట్స్ కొరా రైస్ మిక్సీ వేసుకొని బరగ్గా ఆడుకోవాలి. మిల్లెట్స్ గ్రైండ్ చేసుకున్నవి బౌల్లో వేసి 2 కప్పులు వాటర్ వేసి మిల్లెట్స్ వాటర్లో 12 గంటలు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి బాగా వేయించాలి, ద్వారగా వేయించాలి. కొర్రల పాయసం తయారీ విధానం: ముందుగా పాలు పోసి 2 కప్పులు పాలు పోసి అందులో రాత్రి నానబెట్టిన కొర్రలు వేసి అవి ఉడికేంత వరకు ఉడికించాలి. కొర్రలు ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. సపరేట్గా ఇలా పాకం తయారు చేసుకొని కొద్దిగా ఆరిన తర్వాత ఆ పాయసంలో యాడ్ చేస్తే అప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి. తర్వాత అందులో జీడిపప్పు, బాదం పప్పు రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దాంతో గార్నిష్ చేసుకోవాలి. వెరీ టేస్టీ అండ్ హెల్దీ మిల్లెట్స్ పాయసం రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.